హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు ఏంటన్నా ఆంధ్రప్రదేశ్లో వంకాయ వండుదామండి. గుత్తి వంకాయ ఆంధ్రాలో చాలా ఫేమస్గా వండుతారు ఈ కూరని. గుత్తి వంకాయ కూర, మువ్వ వంకాయ, గుత్తి వంకాయ అన్నీ అంటారండి. ఎలా వండుదామా, మరి లేట్ ఎందుకు, చేసేద్దామా మరి రండి. ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి కావాల్సిన సామానాలు: 2 ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, గార్లిక్, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ. కొంచెం ఎక్కువ వేస్తున్నానండి, పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటుందని, మీరు తగ్గించుకోవచ్చు. ఇంకా గరం మసాలా అండి, లవంగా చెక్క, ఇంకా దాల్చిన చెక్కలు అవన్నీ వేసాను నేను. గరం మసాలా మీకు ఇది పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చండి, రెడీమేడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మనం రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. నేను రుబ్బి వేస్తున్నాను. ఇవి ధనియాలు కూడా వేస్తామండి, కొంచెం జీలకర్ర వేస్తాను, రుబ్బినప్పుడు చూపిస్తాను మీకు. చూసారు కదా గుత్తి వంకాయకండి. మరి చూసేద్దాం రండి, ప్రిపేర్ అవుదాం. మన పెరట్లో కాసిన గుత్తి వంకాయలు అవి. మా గార్డెన్ చూస్తున్నారు కదా, ఫాలో అయితే తెలుస్తుంది మీకు. చూడండి, మరెందుకు లేటు, చేసేద్దాం రండి. కావాల్సినవి అవి. ఇంకా మిక్సీ ఆడేద్దామండి అన్నీ, ఒక పచ్చిమిరపకాయ తప్ప అన్నీ మిక్సీ ఆడదాం. మీకు టమాటా చూపించలేదు కదా, చూడండి. ఒక బిగ్ టమాటా, స్మాల్ ఉంటే 2 వేసుకోండి, చిన్నవి. చాలా పెద్ద టమాటా ఇది. వేసుకుందాం అండి. కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ అండి. గరం మసాలా కూడా వేసేస్తున్నాను అన్నీ. గార్లిక్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ ఆడుకోవాలండి. కొంచెం ధనియాలు వేయాలి, ధనియాల పౌడర్ ఉంటే ధనియాలని వేసుకోవచ్చండి. నేను ఒక స్పూన్ వేస్తున్నాను ధనియాలు. ఎండుమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం కారం కోసము మంచిగా వస్తుందండి, కూర కూడా టేస్ట్గా ఉంటుంది. కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. మిక్సీ చేస్తానండి, ఇందులోనే ఆనియన్స్ వేసి మిక్సీ చేసుకుందాం. అంటే మిక్సీ చేసి వద్దాం, మరి ఒకసారి మిక్సీ చేసేస్తాం. ఉల్లిపాయ అంతా, మసాలా అంతా మిక్సీ చేసేసుకున్నాను కదండి, ఆనియన్ అంతానా. ఇంకొంచెం టమాటాలు అవి ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ చేసుకుందాం. ఈ టమాటాలు కూడా మిక్సీ చేసి తీసుకొద్దాము. ఇందులో అంతా మిక్సీ చేసుకోవడం అండి, ఒక్క పచ్చిమిరపకాయ ఒక్కటే మిక్సీ చేసుకోము. టమాటా పేస్ట్ కూడా మిక్సీ చేసేసుకున్నాము, అంతా వేసుకోవడమే. కొంచెం కారం యాడ్ చేసుకుందాం, ఒక్క స్పూను. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదండి, చాలు. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడం, మిక్సింగ్ చేయాలండి. ఇది ఉంది కదండి, ఇది లిక్విడ్ లాగా ఉంది అనుకోకండి. వంకాయ వాటర్ వేయకుండా వండుతానండి, అందుకే కొంచెం టమాటా ఎక్కువ వేసుకున్నాం. లేదు మీకు ఎక్కువ అవసరం లేదు, పులుపుగా అవసరం లేదనుకుంటే చిన్న టమాటా యాడ్ చేసుకోండి చాలు. అర్థమైందా? చూసారా, ఇంతేనండి. ఈ మసాలా ఆ వంకాయలు కట్ చేసిన దాంట్లో వేసుకుందాం. నేను ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను వంకాయలు కట్ చేస్తాను, ముందే కట్ చేయనండి వంకాయలు. మసాలా అంతా అయిన తర్వాత కటింగ్ చేస్తానండి, ఎందుకంటే మీరు ముందు కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం ముందుగానే కట్ చేసుకుంటే కొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే నల్లగా వస్తాయి కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంటే. అందుకే మసాలా అంతా రెడీ చేసుకున్నాక మనం లాస్ట్లో వంకాయ కట్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది, మంచిగా ఉంటుందని నేను ఎప్పుడు ఇలా చేస్తాను. మీరు మామూలు కట్ చేసుకొని ఉంచుకోవాలనుకుంటే సాల్ట్ వేసుకోండి అంతే. ఇలా ఉంది చూడండి, ఇలా కట్ చేసి 4 ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి. మీకు కాడ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, ఇలా నీటిలో వేసుకోవాలి. ఒకసారి కడిగేసుకొని అప్పుడు నీటిలో వేసుకోండి వంకాయల్ని. ఇప్పుడు 4 అంతేనండి. చూసారా, ఇలా కట్ చేసి వేసుకోవడం అనండి అన్నీ, మంచిగా ఉంటుంది. చూసారా ఎంత లేతగా ఉన్నాయి చూడండి వంకాయలు. మసాలా అయిపోయిందండి, మిక్సీ చేసేసుకున్నాము ఫుల్గాన. ఈసారి వంకాయకి లోపల పెట్టేసుకుందాం. కటింగ్ కూడా అయిపోయింది వంకాయ, ఇంకా ఈ లోపల ఇలా పెట్టేసుకోవడమే అన్నీని, వంకాయలు అన్నీని ఉన్నాయి కదా. ఇలా ఎక్కించేసుకొని లోపల ఇదే ప్లేట్లో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. అన్ని వంకాయలకి ఇలా ఎక్కించుకోవడం అండి. కొంచెం పలచగా ఉన్న ఏం అవ్వదండి, వంకాయ ఉడుకుతుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోయి అలా ఉండిపోతుంది. టమాటా తగ్గించుకుంటే పలచగా ఉండదు. మీకు కావాలనుకుంటే జీడిపప్పు వేసుకోవచ్చండి, నువ్వు పప్పు కూడా వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను అవి ఏమీ వేయట్లేదు.
ఊరికే నేను మసాలా వేసి ఇవి చేస్తున్నాను. అది వేరేది, అది కొంచెం ఇంకోలా ఉండాలి. ఇన్ని ఎండుమిరపకాయలు అవి వేయకూడదు ఇంకా వేసినప్పుడు. నేను ఆంధ్ర స్టైల్ అని చెప్పాను కదా, ఆంధ్ర స్టైల్ లాగా వండుతున్నాను. చూసారా, ఇవన్నీ ఇందులోకి ఎక్కించుకుందాము. చూడండి, అయిపోయిందండి. చూసారా, మసాలా పెట్టేశాను మొత్తం అంతానా, మంచిగా వచ్చాయి. అన్నీ లేతగా ఉన్నాయండి, మా గార్డెన్లో కాసాయి కాబట్టి మనకి సింపుల్గా తొందరగా ఉడికిపోతాయండి వంకాయలు. చాలా చిన్న సైజు కాబట్టి మనం మసాలా అంతా ఎక్కించేసుకున్నాం కాబట్టి ఇంకేసుకుందాము ఆయిల్లోని. ఇంకా వాటర్ వేయకుండా వండాలండి. ఈ వాటర్ లాగా ఉంది కదండి, సరిపోతుంది అది. ఈ మసాలా ఉంది కదా, అవి వేసిన తర్వాత కొంచెం మధ్యలో ఇది వేస్తే దాంతోనే ఉడికిపోతుందండి. నాకు ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి ఉంచుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉండిపోయిందని చెప్పి పైన వేసేయద్దు. లాస్ట్లో కొంచెం వేసిన తర్వాత సెట్ చేసుకొని మూకుడులోని అప్పుడు ఈ మసాలా వేసుకుంటే బాగుంటుందండి. ఆ మసాలా ఉన్నదని చెప్పి దీనిపైన వేయొద్దు, ఇలాగే ఉంచేయండి, బాగుంటుంది. వేసుకుందాము, ఇంక లేట్ ఎందుకు రండి. చూసారా ఎంత బాగున్నాయో వంకాయలు, అంతా ఎంత ఫ్రెష్ వంకాయలు అండి ఇవన్నీ. మరి లేట్ ఎందుకు, చూద్దాం రండి. ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక కొన్ని పచ్చిమిరపకాయలు నేను కోసుకున్నాను కదండి, ఆ పచ్చిమిరపకాయలు రెండు, చిన్నది ఆనియన్ తెలియటల్లనట్టు రెండు వేసిన తర్వాత అప్పుడు అవి వేసుకుందాం. వంకాయలు వేగాలండి, కొంచెం వేగింది అనుకోండి మంచిగా, మరీ ఎక్కువ వేగకూడదండి. పచ్చిమిర్చి కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. అందుకే నేను ఆనియన్ అవి రెండు కలిపేసాను. పచ్చిమిర్చి వేగిపోయిందండి, వంకాయలు వేసుకుందాము. ఇంకా అది అలా కొంచెం మీడియంలో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఐలో పెట్టుకున్నచ్చు, ఒక 2 మినిట్స్ చాలండి ఐలో పెట్టుకుని. తర్వాత కొంచెం మీడియంలో తగ్గించుకోవాలి. కొంచెం వంకాయలు సైడ్కి తీసుకుందాము, ఎందుకంటే సైడ్లో ఎప్పుడు మంట ఎక్కువ రాదండి, మధ్యలోనే వస్తుంది మంట. ఇప్పుడు ఈ మసాలా ఉంది కదా, మసాలా వేసుకోనందుకే నేను ఈ గ్యాప్ తీసుకున్నాను అంతే. మసాలా ఉంది కాబట్టి ఈ గ్యాప్లోనే వేసుకుందాము, ఎందుకంటే ఆ గ్యాప్లో ఉడుకుతూ వంకాయ ఉడుకుతూ మంచిగా వస్తుంది, బాగుంటుంది, ఉడికిపోద్దండి. ఆ వాటరే చాలండి, మనం వాటర్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. మీకు కొంచెం వాటర్ తక్కువ ఉంది అనుకుంటే హాఫ్ గ్లాస్ వేయండి చాలు, ఎక్కువ వాటర్ వేయద్దు. వంకాయ టేస్ట్ రావాలి అంటే వాటర్లు ఎక్కువ ఉడకబెట్టకూడదు, సిమ్లోనే పెట్టుకుంటే మంచిగా ఉడుకుతాయి. చూసారా, ఇంకా అది మసాలా మధ్యలో అందుకే వేసాను. మీకు అది లేదు అనుకునే పర్వాలేదండి, సిమ్లో పెట్టేయండి, అదే ఉడికిపోతుంది. మీకు ఒక 10 మినిట్స్లో అయిపోద్దండి వంకాయ అంతా అయ్యేసరికి. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. అయిపోయిందండి గుత్తి వంకాయ కూర. చూసారా, ఉడికిపోయింది వంకాయ. చూసారా, మనకి ఇంకేంటంటే కలర్ రావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవాలండి. నేను ఏ ఫుడ్ కలర్ వాడలేదండి, హెల్దీగా వాడాను. చూసారా ఎంత బాగుందో వంకాయ. ఇలా అంటే అలా నోట్లో వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది కూడా. చాలా బాగా ఉడికిందండి వంకాయ. ఇలా ఆయిల్ తేలిందంటే వంకాయ ఉడికిపోయినట్టేనండి, రెడీ అయిపోయింది వంకాయ కూర. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి. ఇంకా అయిపోయింది, ఆఫ్ చేసేద్దాం ఇంకా స్టవ్ని. చూసారు కదా, నచ్చింది కదా మీకు? ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అవ్వండి నా వీడియోలు.